ప్రియేమో భర్తతో గొడవైంది అంటుంది కాని అసలు ఏమి పట్టనట్టుంటుంది. నాకేమో గుండెదడ పెరిగిపోతోంది. ఈ రాధికేమో ఇంకా సామానంతా చుట్టు పెట్టుకుని ఇంకా ఈ విషయం మా నాన్నకు తెలీదు. తెలిస్తే ఆయన అస్సలు తట్టుకోలేరు. నీకు ఆయన పరిస్థితి గురించి తెలుసు కదా అమర్. అదే కదా నాకు కావాల్సింది. నువ్వు, మీ నాన్న, మీ అమ్మ అందరూ స్ట్రగుల్ అవ్వాలి. అర్థం లేకుండా మాట్లాడు కమర్. వెంటనే ప్రియని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు. రాధిక, నువ్వే అర్థం చేసుకోకుండా మాట్లాడుకో. తీసుకెళ్ళడానికి కాదు నేను ప్రియాని పంపించింది, శాశ్వతంగా ఇక్కడే ఉండాలని పంపించాను. చాలా తప్పు అమర్. రాధిక, తప్పుల గురించి నువ్వు నాకు చెప్పకు. నేనొచ్చింది ప్రియాని తీసుకెళ్ళడానికి కాదు, మీ అమ్మాయిని పర్మనెంట్ గా మీ ఇంట్లోనే ఉంచుకోండి అని చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. అది కాదమ్మా. కాఫీ తీసుకో బాబు. రాధిక, అల్లుడు గారితో నువ్వు మాట్లాడావా? ప్రియాని తీసుకెళ్లిపోతానన్నారా? నేను చెప్పాల్సింది చెప్పానమ్మా. పిల్లని తీసుకొస్తానని వెళ్లిన అమ్మరు ఇంకా రాలేదేమిటే? వీడెళ్ళి అడిగితే తాళాలు ఇస్తుందో లేదో. అసలే ఆ అమ్మాయికి మొండితనం కూడా చాలా ఎక్కువ. ఇవ్వకపోతే ఏం చేస్తాం? తాళాలు పగలగొట్టడమే. తిండి బట్టలు లేకుండా ఉండలేం కదా. దింపండి శ్రీవారు. మీకు నా మీద ఎంత ప్రేముంటే మాత్రం మీరు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నన్ను ఎత్తుకొనేస్తారా? దింపండి. ఏం మాట్లాడుతున్నావు? నీ మీద ప్రేమతో నేను ఎత్తుకోవడం ఏంటి? చిలిపి. బామ్మ వాళ్ళు కనపడగానే వాళ్ళే మాట మార్చేస్తారు. మీరు చేసిన తప్పుకి ఇంటికొచ్చి నన్ను బతిమాలి తీసుకొచ్చారు. కాళ్ళు కందుతాయని నేనొద్దంటున్నా ఎత్తుకుని తీసుకొచ్చారు. పైకి కనిపించరు కానీ మీకు నేనంటే చాలా ఇష్టం. అబ్బా, ఒసే మనవరాలా, మీ ఇష్టాలు ప్రేమలు తర్వాతే ఆ తాళాలేవో మా మొహాన కొట్టవే. మేమెళ్ళి కొంచెం వంట చేసుకుని తింటామే.
ఆకలికి ఒళ్ళు నీరసం వచ్చేసి చచ్చు పడిపోతున్నానే ఇక్కడ. అయినా మీ మధ్య ఏదైనా సమస్యలుంటే మీరు చూసుకోవాలి, లేదా మీ మావయ్య గారికి చెప్పాలి. తాళాలు తీసుకువెళ్లి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటి ప్రియా? कभी कभी ऐसे बड़े शहरों में छोटी छोटी बातें होते रहते हैं అత్తయ్య. కొన్ని మనకు అనుకూలంగా జరగాలంటే ఇలాంటి పనులు కొన్ని చేయాలి. అప్పుడే మనం గెలుస్తాం. అబ్బా ఏదో ఒకటి చేసావులే గాని ముందు తాళాలు ఇవ్వవే. ధైర్య దాదిమా. చాబిలేల దాదిమా. పదవే వంట చేసుకుందాం. హలో అక్క. ఏం చేస్తున్నావు ప్రియా? ఏం లేదక్కా, చెప్పు ఏంటి విశేషాలు? అమర్ గారు ఇంట్లో ఉన్నారా? లేరక్క, బయటికి వెళ్లారు. నేను చెప్పేది శ్రద్ధగా విని జీవితాంతం గుర్తుపెట్టుకో. సరే అక్క, చెప్పు. పెళ్ళైన ఆడపిల్లకి 2 ఆభరణాలు చాలా ముఖ్యం. 1 తాళి, 2 ఓర్పు. మొగుడు పెళ్ళాల మధ్య నడిచే తగాదాలు పాల పొంగులా ఉండాలే కాని గడ్డికి అంటుకునే మంటలా ఉండకూడదు. అది మీతో పాటు అందరికీ తలనొప్పులు తెచ్చిపెడతాయి. నువ్వెందుకు ఇలా చెప్తున్నావో నాకు అర్థమైందక్క. మరేం చేయమంటావు చెప్పు. శ్రీవారు అలా తిట్టి పొమ్మనేసరికి రోషం వచ్చేసాను. అదే వద్దంటున్నాను. సమయానికి నాన్న ఇంట్లో లేరు కాబట్టి సరిపోయింది. ఉండుంటే ఎంత బాధపడేవారు. నేనంత దూరం ఆలోచించలేదక్కా. ఆలోచించాలి ప్రియా. అమర్ గారితో గొడవ పడి నువ్వు వచ్చేసావని అమ్మ ఎంత టెన్షన్ పడిందో నీకు తెలుసా? నువ్వు నీ భర్తతో తిరిగి వెళ్ళాకే అమ్మ గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది. ఆడపిల్ల గుండెల మీద కుంపటి పెళ్లి చేస్తే భారం దిగిపోతుందని ఎందుకంటారో తెలియదు కానీ నిజానికి కూతురికి పెళ్లి చేసి పంపాకే ఆ తల్లిదండ్రులు ఎక్కువ టెన్షన్ పడతారు. అల్లుడు బాగా చూసుకుంటున్నాడో లేదో, అత్తింట్లో కూతురు సుఖపడుతుందో లేదోనని ఈ ఆలోచనలతోనే వాళ్ళు ప్రతిరోజు నరకం చూస్తూ ఉంటారు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా నీ సమస్యని నువ్వే పరిష్కరించుకో, లేదా నాతో చెప్పు. అంతేగాని అమ్మ వాళ్ళ దాకా తీసుకువెళ్లకు. అలాగే అక్క. సరే ఉంటాను, జాగ్రత్త. సరే అక్క. శ్రీవారు! ఏమైంది నాన్న? వదిన అలా అరిచింది? తెలీదమ్మా, చూద్దాం. ఏమైందండి? ప్రియా అంత గట్టిగా అరిచింది? నాకు తెలీదు, పద చూద్దాం. అమ్మ ప్రియా, ఏమైందమ్మా? ఏం కష్టం వచ్చింది అంత గట్టిగా అరిచావు? వచ్చింది కష్టం కాదు మావయ్య, మీ అబ్బాయికి జ్వరం. అన్నయ్యకి జ్వరం వచ్చిందా? అవును. జ్వరానికి అంతలా అరవాలా? టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందిగా. అది సరే, ఉన్నట్టుండి జ్వరంలో వచ్చింది.
ఇంకోసారి నా క్లాస్మేట్ వాళ్ళ మేనమామ కొడుకు బాబుకి ఇలాగే జ్వరం వచ్చింది. వాళ్ళు అంతే, చిన్న జ్వరమే గాని వదిలేశారు. తర్వాత 2 కిడ్నీలు పోయాయి. ఆ? భార్య చేతికున్న 2 గాజులు అమ్మినా కూడా వాళ్ళ బాబుని కాపాడుకోలేకపోయారు. హే ఆపోయే నీ గోల. వాళ్ళకి జరిగిందని చెప్తున్నావా, నాకు కూడా అలాగే అవుతుందని భయపెడుతున్నావా? ఆయన ఈ టైంలో ఇలాంటివన్నీ చెప్పి దడ పుట్టిస్తున్నావేంటమ్మా? అది కాదు మావయ్య, ఈ జ్వరం వల్ల ఏయ్ నస పెట్టకు. రాధిక ఈ క్యారేజ్ ముట్టుకోగానే గిలగిలా కొట్టుకుని పడిపోతుంది. చెప్పు ప్రియా. అక్క ఏమైంది ప్రియా, ఎందుకు ఏడుస్తున్నావు? అక్క అదే మా శ్రీవారికి జ్వరం వచ్చిందక్క. జ్వరానికి అంతలా ఏడవాలా ప్రియా? ఇంకేదో అయిందని నేను భయపడ్డాను. నువ్వు వెంటనే బయలుదేరి రా అక్క, నాకు చాలా భయంగా ఉంది. జ్వరానికి భయం ఎందుకు ప్రియా? ప్లీజ్ అక్క, ప్లీజ్ నువ్వు రా అక్క. సరే వస్తున్నాను, నువ్వేం టెన్షన్ పడుకో, వచ్చేస్తున్నాను. సరే అక్క. అత్తయ్య, అమర్ గారికి జ్వరం వచ్చిందని ప్రియా భయపడుతుంది. అక్కడికి వెళ్ళొస్తాను. సరేలేమ్మా, వెళ్ళరా. దీనమ్మ జీవితం, మనం ఏ ప్లాన్ వేసినా రాధిక తప్పించుకుంటూనే ఉంటుంది. ముందు ప్లగ్ తీవే, లేదంటే మనకే షాక్ కొడుతుంది. అమ్మ మల్లేశ్వరి, మల్లేశ్వరి, బాగా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా ఉందా? ఓ నానా, ఏమండి? ఏమండి? నానా, ఏమండి?
నానా ఊపిరాడుతుంది. అమ్మా వెళ్ళి నీళ్లు తీసుకుంట్రా. నానా 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 ఏది మేము చెప్పేదాకా నువ్వు వినవా? రాధికకి తగలాలని మేమే క్యారేజ్ కి కరెంట్ షాక్ పెట్టాం. మీ అమ్మ కడుపులో మాడ మీ ప్లాన్స్ అన్ని నా చావుకొచ్చేలా ఉన్నాయే. చూసుకుని చేయండి. శ్రీవారు అలా ఉడుకుతున్నారేంటి శ్రీవారు? ప్రియా మళ్ళీ జ్వరం బాగా పెరిగిపోయింది. అక్క 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 మళ్ళీ ఏమైందమ్మా? మళ్ళీ జ్వరం ఎక్కువైంది మావయ్య గారు. ఇందాకేగమ్మా రాధిక పూర్తిగా తగ్గిందన్నది. ఏమో మావయ్య గారు తెలియట్లేదు. అక్క అక్క ఒకసారి చూడక్క చూడు. ఎందుకింత హై ఫీవర్ వచ్చింది? అక్క పర్లేదా? తగ్గిపోయింది కదక్కా? ఉల్లిపాయ ఉపాయంతో మళ్ళీ కావాలనే హై ఫీవర్ వచ్చేలా చేసుకున్నారు కదా అమర్. చెప్తా. ప్రియా నేను ఒకటి చెప్తాను, అది నువ్వు చెయ్యి. జ్వరం వెంటనే తగ్గిపోతుంది, మళ్ళీ అస్సలు రాదు. ఏం చేయాలక్క? రా చెప్తాను. తాగుతాం. జ్వరం తగ్గిపోవాలని అమర్ గారికి ఆ మాత్రం ఉండదా ఏంటి ప్రియా? తాగుతారులే, మీరు తాగండి అమర్ గారు. అయ్యో తాగండి 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 తాగండి. ఇంకా చాలు. అక్క ఇక నేను బయలుదేరుతాను ప్రియా. జ్వరం తగ్గేదాకా ఉంటానన్నావు కదక్క? 10 నిమిషాల్లో జ్వరం తగ్గిపోతుంది ప్రియా, మళ్ళీ అస్సలు రాదు.
పొరపాటున వచ్చిందే అనుకో, ఇంకొకసారి కాకరకాయ జ్యూసే తాగించు. ఇంకొకసారి అస్సలు రాదు. అంతే కదా అమర్ గారు? తగ్గుతుంది. సరేలే అక్క, నేను చూసుకుంటాను. సరే, పదమ్మా, నేను దిగబెడతాను. జాగ్రత్త చూసుకోమ్మా. అమర్ గారు. శ్రీవారు, నిన్ను బాధ పెడదాం అనుకుంటే తెలివిగా వెళ్ళిపోయావా రాధిక? అక్క ఎలా ఉన్నారు నేను ప్రియా? బాగున్నాను. బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. బాగున్నావమ్మా? బాగున్నా. బాగున్నారండి. మీరే వచ్చారేంటి? జహాపన్ ఇంకా అత్తయ్యేరి? అత్తయ్య మాతోనే బయలుదేరారు. మధ్యలో ఏదో అర్జెంట్ ఫోన్ వస్తే తప్పక మమ్మల్ని పూజకు కూర్చోమని చెప్పి వెళ్లారు. బావగారు వస్తున్నారు. అదిగో మాటలోనే వచ్చేసారు. బాగున్నారా బాబు? బాగున్నారు జహాపన? బాగున్నాను. అమర్ కూడా వచ్చుంటే బాగుండేది. ఆయన బయటికి వెళ్లారు. అక్క ఫోన్ చేసేసరికి నేనే వచ్చేసాను. ఓ ఇట్స్ ఓకే. రాధిక, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, పదండి వెళ్దాం. చేశాక సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకుని నాగదేవతకి 108 బిందెల నీళ్లతో అభిషేకం చెయ్యాలమ్మా. సరే పంతులు గారు. 108 బిందెల నీళ్లు తెచ్చిపోయడం అంటే మాటల పంతులు గారు? అసలే మా అక్క కష్టం తెలియకుండా పెరిగింది. ప్రియా, తప్పు. అలా మాట్లాడకూడదు. నాగదేవతకు 108 బిందెల నీళ్ల అభిషేకం చేసి బెల్లం అన్నం నైవేద్యంగా సమర్పిస్తే దోషాలన్నీ తొలగిపోయి మంచి జరుగుతుందని పంతులు గారే చెప్పారు. మంచంటే ఏం మంచి జరుగుతుంది? సుబ్రహ్మణ్య స్వామి ఆశీర్వచనంతో 12 బిడ్డ పుడతాడమ్మా. వావ్! అయితే సంవత్సరం తిరిగేలోపు నేను మా అక్కకి పుట్టబోయే బిడ్డతో ఆడుకోవచ్చనమాట. అవును పంతులు గారు, నేను ఇంతకు ముందు కూడా విన్నాను. పిల్లలు కావాలనుకునే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి పూజ ఎందుకు చేస్తారు? కొంతమందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాగదోషం ఉంటుందమ్మా. దానివల్ల సంతానం కలగడానికి ఆటంకం ఏర్పడుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తే నాగదోషం తొలగి సంతానం కలుగుతుంది. రాధిక, తుమ్మని అపశకునంగా భావించి పూజ చేయకుండా వెనక్కి వెళ్లిపోతుంది అనుకుంటే కుదరలేదు. ఈ రాధిక ఉత్సాహం చూస్తుంటే ఏ ఆటంకం లేకుండా అభిషేకం పూర్తి చేసేలా ఉంది. ఎలాగైనా అడ్డుకోవాలమ్మా. అదే ఆలోచిస్తున్నానే. పూజ మధ్యలో ఆగిపోతే ఇంకా పెద్ద దోషమని పంతులు గారు చెప్పారు కాబట్టి ఎలాగైనా మనం దీన్ని చెడగొట్టాలి. అందుకోసమే మార్గం వెతుకుతున్నా.
రాధిక చేస్తున్న అభిషేకం అడ్డుకోవడానికి మార్గం దొరికింది మల్లేశ్వరి. ఏంటమ్మా అది? రాధిక నడుస్తున్న దారిలో నల్ల తొమ్మముళ్ళు వేస్తే అది కాలికి గుచ్చుకుని అడుగు వెయ్యాలంటే నొప్పి తట్టుకోలేక ఏడుపొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అది తప్ప ఇంకొకరు అభిషేకం చెయ్యకూడదు కాబట్టి నొప్పితో రాధిక నీళ్లు మొయ్యలేదు కాబట్టి పూజ ఆగిపోతుంది. ప్లాన్ అదిరిపోయిందమ్మా. ఇంకెందుకు ఆలస్యం, అమలు చేద్దాం పద. అయ్యో, శుభం 108 పూర్తయ్యాయమ్మా. రాధిక, అమ్మా, అక్క, రాధిక, 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 ఏమైంది? రాధిక, ప్రియా, వెళ్ళి వాటర్ తీసుకురాపో. రాధిక, రాధిక, కళ్ళు తెరవమ్మా. రాధిక, ఏమైంది తల్లి? రాధిక, 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 కళ్ళు తెరవమ్మా. జాపన, రాధిక, అమ్మ, రాధిక, అక్క, అక్క, కళ్ళు తెరవమ్మా. అక్క, అక్క, రాధిక, రాధిక, అక్క, రాధిక, అక్క, కొంచెం నీళ్ళు తాగు. అక్క, అక్క, రాధిక, 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 ఇంటికి వెళ్ళిపోతామా? పర్లేదండి పంతులు గారు, ఇంకేం చేయాలి? అమ్మా, స్వయంగా బెల్లంతో సుబ్రహ్మణ్య స్వామికి పాయసం చేసి నైవేద్యం పెట్టాలమ్మా. సరే పంతులు గారు. ఏమండి, పదండి చూద్దాం. అక్క, అమ్మా, అకుంఠిత దీక్షతో
పూజ పూర్తి చేసావు తల్లి. దేవుడు నీకు బాగానే పరీక్షలు పెట్టాడు, కాలుకు ముళ్ళు దిగేలా చేశాడు. అయినా నువ్వు అభిషేకం ఆపలేదు. నైవేద్యం తయారు చేస్తున్న కుండ పగిలిపోయేట్టు చేశాడు. అయినా నువ్వు ధైర్యం వేయలేదు. నీ సంకల్పమే నీకు శ్రీరామ రక్ష తల్లి. సుబ్రహ్మణ్య స్వామికి నీ కోరిక చెప్పుకుని ఈ ఉయ్యాల అక్కడ ఉన్న రావి చెట్టు కట్టమ్మా. నెల తిరిగేలోపు నీ కుటుంబానికి శుభవార్త చెప్తావు. కానీ ఉయ్యాల గట్టిగా కట్టమ్మా. కనీసం 3 రోజులు ఉండాలి. ఇదిగో అమ్మా, తీసుకో. మేము పండంటి బిడ్డని కనాలని మా అత్తయ్య గారు ఎదురు చూస్తున్నారు స్వామి. తన కోరిక నెరవేర్చు.